క్రాంతి గారు నమస్తే. బ్రాండ్ నేమ్ వచ్చేసి ప్రీమియం టచ్ అండ్ గో యూనిసెక్స్ సెలూన్ అండి. సో సెలూన్ ఇండస్ట్రీలో ఇప్పుడు సెలూన్ ఇండస్ట్రీ కావచ్చు, ఎనీ బిజినెస్ ఓనర్ కావచ్చు, కస్టమర్లకి నార్మల్గా ఆఫర్స్ ఇవ్వడం అనేది నేను చాలాసార్లు చూస్తాను. డెలివరీ బాయ్స్ కానీ వాళ్ళకు కూడా మీరు ఎప్పుడైతే ఆఫర్స్ పెట్టి వాళ్ళని కూడా ఇట్లాంటి అట్మాస్ఫియర్లోకి తేవాలనుకున్నారో, ఆఫర్లు ఇచ్చి కస్టమర్లు అట్రాక్ట్ చేయడమే కాదు, బట్ మన ఆఫర్ వల్ల కొంతమందికి మంచి జరగాలి, అలాంటి థాట్ ఎందుకు వచ్చిందనేది తెలుసుకోవాలి. మా సెలూన్ వచ్చేసి ప్రీమియం అనే నేమ్ పెట్టాం మేము. సో కింద మాకు డెలివరీ బాయ్స్ ఉంటారు. సో అమెజాన్, బ్లింకిట్ 2 షాపులు ఉంటాయి మాకు కింద. సో నేను ఎవ్రీ టైం చూస్తూ ఉంటాను, వాళ్ళు మా షాప్కి రావట్లేదు అసలు. బయట మంగళ షాప్లో ఇంత 100 రూపీస్, నేను అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత అర్థమైంది. సో 100 రూపీస్, అదే 100 రూపీస్కి నేను ఎందుకు ప్రీమియం క్వాలిటీ ఇవ్వకూడదు పెట్టాను ఒక్క ఆఫర్. బట్ అది పెట్టిన తర్వాత నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. ఈ కర్లీ హెయిర్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, చేయించుకుంటే ఆ హెయిర్ మళ్ళీ ఎలా డ్యామేజ్ అయిపోతుంది, క్యాల్కులేషన్ ప్రాబ్లమ్ వస్తుంది, మాయిశ్చర్ ఉందా లేదా, సర్వీస్ చాలా ఉండొచ్చు, సర్వీసెస్ చాలా ఉండొచ్చు, కానీ మీరు దీనిలో ఎక్స్పర్ట్ అయితే నాకు అనిపించింది. సో అది మీరు ఎట్లా చేస్తున్నారు, దానిలో ఎట్లాంటి జాగ్రత్త వల్ల మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారు అనేది తెలుస్తుంది. స్పెసిఫిక్గా నేను ఢిల్లీ వెళ్ళి కోర్స్ చేసి వచ్చాను ఈ కర్ల్స్ దానికోసం. మీకు అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది గర్ల్స్ని ఇంక్లూడ్ చేయాలని? అదే నేను చెప్పాను కదా, నా సెలూన్కి ఎందుకు రావాలి క్లయింట్. సో సెలూన్స్ మీరు రీల్స్ చూస్తూ ఉంటారు. సో విజయవాడ కానివ్వండి, కర్ల్స్, ఇండియన్ కర్ల్స్ కానివ్వండి, ఎవరైనా సరే లాంగ్ హెయిర్స్ పెడుతూ ఉంటారు. అది ఎవ్రీథింగ్ సర్వీస్ నాకు వచ్చు. అబ్బాయిలు అమ్మాయిల మీద ఫోకస్ చేసినప్పుడు నేను అబ్బాయిల మీద ఎందుకు ఫోకస్ చేయొద్దనే కాన్సెప్ట్ ఒకటి నేను పట్టుకున్నాను. మీరు ఒకసారేమో కాస్మెటాలజైజేషన్ అంటారు, ఒకసారేమో ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. అసలు క్రాంతిక గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అది చెప్పాలి కూడా అండి, ప్రతి ఒక్కరు అమ్మాయి నా జర్నీ వినాలి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసి వచ్చాను. మాకు ఫాదర్ లేరు, బ్రదర్ లేరు, సో అమ్మ ఒక్కతే. ఆ రోజుల్లో 3 అమ్మాయిలు అంటే ఎలా ఉంటుంది? 3 అమ్మాయిలం మేము. కంప్లీట్గా మేము పేద కుటుంబం, మేమేమో ఉన్నలో అని చెప్పలేదు. మేమంతా రోడ్డు వెందినే నేను పెరిగినాను. పప్పు చారే రోజు నాకు ఆ ఫుడ్ ఇప్పటికీ నాకు ఆ స్మెల్ గుర్తుంటుంది. ఎవరైనా ఇంట్లో పప్పు చేస్తే హాస్టల్లో పప్పు చేస్తారు కదా, ఇలానే వస్తుంది అనేది ఇప్పటికీ నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఎక్కడ ఎందుకు వచ్చిందో నాకు ఐడియా లేదు, గుర్తు కూడా లేదు. ఇండస్ట్రీలో నా ఫొటోస్ ఎలా వెళ్ళాయి అనేది. సో ఆ ఇండస్ట్రీలో చాలా ఫేస్ చేశాను నేను. యాక్ట్ చేశారా మీరు? చేసా. మా ఊర్లో చూసి కూడా నాకు కాల్స్, అసలు ప్రోమో వచ్చేది నా సీరియల్లో నాది. ఏమేమి సీరియల్స్ చేశారు? సో నెంబర్ 1 కోడలు చేశాను, కార్తీక దీపం చేశాను, రాబోయ్ చందమామ చేశాను, నువ్వే నువ్వే ఏదో సీరియల్ ఈటీవీలో ఉంటుంది అది. సో ఇండస్ట్రీ చూసిన తర్వాత మనకు సెట్ అవ్వదు ఇది అనిపించింది. అంటే ఏంటి మీకు నచ్చిన పాయింట్ ఏంటి ఇండస్ట్రీలో? ఆనెస్ట్గా చెప్పాలి. సో ఆనెస్ట్ అంటే ఏముంటే అమ్మాయిలు ఫేస్ చేస్తుంది. ఇప్పుడు అందరూ కాస్టింగ్ అవన్నీ అంటారు, అది నేను ఫేస్ చేశాను. ఏ అమ్మాయి అయినా ఫేస్ చేయాల్సిందే అది. నా ఇంటర్వ్యూ కనుక ఎవరైనా చూస్తుంటే నేను సజెస్ట్ చేసేది అయితే అమ్మాయిలు ఇండస్ట్రీకి వెళ్ళకండి అనేది చెప్తాను. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు. నేను వెళ్ళొద్దనే చెప్తాను, నాకు ఎప్పటి నుంచో ఉంది ఇది చెప్పాలి ఇది అనేసి. మరి మీరు ఎందుకు అంత గుడ్డిగా నమ్ముతా వెళ్ళారు ప్రతి చోట? అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇష్యూ అవుతుంది. సరే, మా మామయ్య వాళ్ళు ఉన్నారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళు చూసుకుంటారు కదా అనేసి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు పడిపోయింది. సో ఇది పెట్టడానికి చాలా స్ట్రగుల్స్ చేశాను నేనైతే. మీ బిగ్గెస్ట్ టఫెస్ట్ ఫేజ్ చెప్పండి. వాటికి గురయ్యాను చైల్డ్హుడ్లోనే? చైల్డ్హుడ్. అంటే అబ్యూజ్ అంటే త్రూ ఫ్యామిలీ మెంబర్సా? లేదు, బయట వాళ్ళు. మనకి ఎవరు సపోర్ట్, ఇది నేను చెప్పాలనుకుంటా. అంటే నేను ఎవరికి షేర్ చేయలేదు ఇవి. ఇప్పుడైనా షేర్ చేసుకోకపోతే ఇట్లా మనం నేను అక్కడే స్టాప్ చేస్తా ఉంటే ఇక్కడికి రాలేను కదా నేను. మీరు ఎంటర్ప్రెనర్గా ఉన్నారు కదా, జాబ్ చేసినప్పటికీ ఎంటర్ప్రెనర్గా వచ్చినప్పటికీ మీ మైండ్ సెట్లో చేంజ్ ఏం చేంజ్ అవ్వాలి అని నేను అనుకున్నాను. మా వాళ్ళు ఎంటర్ప్రెనర్గా మారినప్పుడు డెఫినెట్ గా ఒక థాట్ అంటే నేను అనుకున్నాను నేను ఒక ఎండి లాగా బిహేవ్ చేయాలి. క్యాబిన్, సూట్ కూడా కుట్టించుకున్నాను నేను. ఒక్కరోజు అవుతుంది లేదని నేను. మీ ఇన్స్టా ఫాలోవర్స్ కావచ్చు, మీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కావచ్చు, లేకపోతే ఇంతవరకు మీ దగ్గర కానీ న్యూ కస్టమర్స్ అయినచ్చు. సో మనం చెప్పదలుచుకుంటాం వాళ్ళు. ఇప్పుడు వచ్చిన క్లయింట్లు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళని చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు నాకు మీరు. క్వాలిటీని నమ్ముకొని బతుకుతున్నాను నేను అంతే బేసిక్గా.